ఈ సినిమాకు వాళ్ళిద్దరికి లాజిక్లు అక్కర్లేదు, ఓన్లీ మ్యాజిక్ కావాలి అని అదే మ్యాజిక్ చేశారు. అంటే థియేటర్లో ఒక్క దగ్గర కాదు, ఆ రెస్పాన్స్ చూస్తే అంటే ప్రతి ఎపిసోడ్లో కొన్ని అద్భుతమైన షార్ట్స్ డిజైన్ చేసినప్పుడు ఆ థియేటర్కి వెళ్ళి వస్తున్న రెస్పాన్స్. ఎగ్జాంపుల్, ఒక చాపర్ పడిపోతుంటుంది. చాపర్ పడిపోతుంటే జనాలందరూ పరిగెత్తుతున్నారు. తర్వాత దానితో దాన్ని బట్టి విష్ణు చక్రం లాగా తయారు చేసినప్పుడు థియేటర్లో ఈలలు గోలలు ఆ చాపర్ది వీల్ని. సో అలా హనుమంతుడి రూపంలో వచ్చినప్పుడు ఆ గద తీసుకొని ఏర్లో ఎగి కొట్టినప్పుడు హనుమంతుడిని ఫామ్ చేసి వావ్, ఇలాంటి ప్రతి ఒక్క ఎపిసోడ్లో డైరెక్టర్ బాలకృష్ణ గారిని ఈ అఖండ క్యారెక్టర్ని అద్భుతంగా చూపించి ఈరోజు సినిమా అద్భుతమైన సక్సెస్ కావడానికి మెయిన్ రీజన్స్. సార్, సినిమా రిలీజ్ అయింది మొదటి రోజు రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను ఎవరికి ఫోన్లు చేయలే, ఈవెన్ బాలయ్య గారికి బోయపాటి గారు కూడా నేను ఆ రోజు ఫోన్ చేయలే. మొదటి రోజు ఐ వాంట్ స్టడీ టోటల్ సినిమా. ఫ్రైడే సెకండ్ షోస్ ఎవ్రీవేర్ ఉధృతం అన్న తర్వాతే నేను అందరికీ ఫోన్లు చేసి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమా ప్రతి ఒక్క కుటుంబంలోకి, ఇందాక నేను సూపర్ హీరో అన్నాగా, ఫ్యామిలీస్, ఆడియన్స్, లేడీసు, పిల్లలు థియేటర్కి వచ్చినప్పుడు ఈ సినిమా అద్భుతం జరుగుద్ది అని నేను సురేంద్ర గారికి, మా శ్రీధర్కి, వీళ్ళందరికీ చూడగానే చెప్పడం జరిగింది. సో ఆ అద్భుతం జరుగుతున్నందుకు వెరీ హ్యాపీ. ఈరోజు నిన్న సాటర్డే, ఈరోజు ఫ్రైడే, తెలంగాణలో రిలీజ్ చేసిన మాకు మూడో రోజుకే 70% మేము పే చేసిన దాంట్లో 70% రెవెన్యూ రికవర్ చేసి ఈరోజు ఇంత అంటే బాలకృష్ణ గారి ఆల్మోస్ట్ ఈ మధ్య అన్ని సినిమాలు మేమే రిలీజ్ చేస్తున్నాం. అఖండ కూడా మేమే చేసాం, బోయపాటి గారి సినిమాలన్నీ మేమే చేసాం. సో ఒక సినిమాకి ఒక ఇలాంటి ఆరా వచ్చినప్పుడు, ఆ సినిమా ప్రతి థియేటర్లో ఇలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నప్పుడు, ఒక డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా, ఇండస్ట్రీలో ఒక ఇంపార్టెంట్ పర్సన్గా నాకు చాలా 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 ఆనందంతో కూడిన మూమెంట్ ఇది. థ్యాంక్ యూ సీను, థ్యాంక్ యూ బాలయ్య గారు అండ్ ఓల్డ్ టీమ్, ఆల్ టెక్నీషియన్స్. రామ్ లక్ష్మణ్ గారు, మీ ప్రతి ఒక్క ఫైట్లో ఒక అద్భుతమైన ఎమోషన్. సీను కంపల్సరీ ఎమోషన్ పట్టుకుంటాడు. ఇంటర్వెల్ షాట్లో వాడిని లేపి హారతి ఇచ్చేటప్పుడు థియేటర్ మొత్తం ఊగిపోయింది.